ఇప్పుడు మనం ఆర్డీ జనరల్ ఎలా రాయాలో చూద్దాం. ఓకే, ముందుగా మనం డేటు సపోజ్ సేమ్ డేట్ వేద్దాం. 1/1/24. అకౌంట్ నెంబర్, మనం ఏ అకౌంట్ నెంబర్ డిపాజిట్ చేస్తున్నామో ఆ అకౌంట్ నెంబరు, నేము, డిపాజిట్ అమౌంట్. సపోజ్ 500 ఆర్డీ కడుతున్నప్పుడు ఆల్రెడీ ఒక నెల కట్టేసి ఉంటే ఆ 500 ఈ 500 కలిపి 1000 అవుతుంది. ఓకే, వీళ్ళు ఇప్పుడు ఏ నెల ఆ నెల కంటిన్యూ కట్టేవాళ్ళు, మళ్ళీ పెండింగ్ కడితే మళ్ళీ D/F డిఫాల్ట్ ఫీజు పడుతుంది. ఓకే, అది నేను తర్వాత చెప్తాను. ఓకే, 500 డిపాజిట్ అమౌంట్, బ్యాలెన్స్ అంతకన్నా మంత్తో కలిపి 1000 అవుతుంది. టోటల్గా 2 మంత్స్ కట్టాలి. సో మనం ఏ మంత్ కడుతున్నాం, 1/24 అంటే 1 జనవరిది 2024 జనవరి మంత్ది కట్టాం 500. మనకి ఈజీగా ఐడెంటిఫై అవ్వడానికి DLT కిందటి నెలలో చేసి ఉంటాం కాబట్టి కిందటి నెలలో ఏదో డేట్ ఉంటుంది కదా, 1/12/23 వేసేసి సైన్ పెట్టేసేయండి. ఓకే, ఇదేంటి రెగ్యులర్గా కట్టే ఆర్డీ అకౌంట్, ఆర్డీ బుక్. ఓకే, ఒకేలా కొంతమంది పెండింగ్ ఉంటుంది అనమాట. సో డేటు, ఓకే, అకౌంట్ నెంబర్, నేము. సపోజ్ ఒక 2 నెలలు పెండింగ్ ఉందనుకుందాం. 2 నెలలు పెండింగ్ అంటే నెలకి 500 కట్టే బుక్ 2 మంత్స్ పెండింగ్ ఉంటే 1000, 2 మంత్స్తో ఒకేసారి కడితే 1000 రూపీస్ అవుతుంది. ఓకే, అప్పుడు ఒక 5 రూపీస్ పెనాల్టీ పడుతుంది. ఎందుకు 1 మంత్గా పెనాల్టీ పడుతుంది కాబట్టి ఒక 5 రూపీస్. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అప్పుడున్న ఇదిని బట్టి ఉన్న ఎగ్జాంపుల్ పర్పస్ పెనాల్టీ ఎంత పడితే అంత ఏంటి, నేను ఊరిని ఎగ్జాంపుల్ పర్పస్ ఒక 5 రూపీస్ పడింది అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది డిఫాల్ట్ ఫీజు, ఇది పెనాల్టీ, ఇది 2 మంత్స్ కట్టేసాడు. ఆల్రెడీ 500 కట్టున్నాడు. 500 కట్టే 2 మంత్స్ పెండింగ్ కలిపి మొత్తం 3 మంత్స్ కలిపి మొత్తం 1500 అవుతుంది. ఓకే, ఇది 1500 అవుతుంది. సో మరి ఏ మంత్ కట్టాడు మనడు, సో 12/23 కట్టాడు అండ్ 1/24. ఇప్పుడు ఏంటి, డిసెంబర్ది కట్టాడు, ఈ మంత్ది కట్టేశాడు. ఓకే, డిసెంబర్ దానికి మనకి పెనాల్టీ పడింది. పెనాల్టీ ఎంత ఉందో అంత, ఎంతైతే అంత. నేను ఎగ్జాంపుల్ వేసాను. ఓకే, పెనాల్టీలో చేంజెస్ రావచ్చు కదా భవిష్యత్తులో. సో నేను ఎగ్జాంపుల్ పర్పస్ 5 రూపీస్ అని వేసాను పెనాల్టీ, మీరు ఎంతైతే అంత వేయండి. ఓకే, సో డిఎల్టీ మనం అప్పుడు ఏమవుతుంది, 11 నెలలో కట్టాడు అనుకున్నాం. 11/11/23. ఓకే, డిఎల్టీ డేట్ ఆఫ్ లాస్ట్ ట్రాన్సాక్షన్స్. ఓకే, సైన్ సరిపోతుంది. ఓకే, మీరు న్యూ అకౌంట్ ఓపెన్ చేస్తుంటే, ఇది ఆర్డీలో ఒక న్యూ అకౌంట్ ఓపెన్ చేస్తుంటే ఓపెన్ చేసిన డేటు, అకౌంట్ నెంబర్ ఉన్నది కాబట్టి కస్టమర్ నేమ్ తెలిసింది కాబట్టి కస్టమర్ నేమ్ రాస్తాం. ఒక 500 పెట్టి అకౌంట్ ఓపెన్ చేసాం. సో డిఫాల్ట్ ఫీజు అనేది కొత్త అకౌంట్ కాబట్టి, బ్యాలెన్స్ కూడా కొత్త అకౌంట్ కాబట్టి 500 ఉంటుంది. ఓకే, ఇక వచ్చి మంత్ అన్నా సరే ఏముండదు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే SB26 రిసిప్ట్ నెంబర్ రాసేసుకోండి. ఓకే, ఇక్కడ న్యూ అకౌంట్ అని రాసేసుకోండి, సరిపోతుంది. ఓకే, ఇక్కడ సైన్ పెట్టేసేయండి. సో అకౌంట్ నెంబర్ వచ్చిన తర్వాత మీరు రెడ్ పెన్తో ఇక్కడ అకౌంట్ నెంబర్ వేసుకోండి. ఓకే, అప్పుడు మనకు ఐడెంటిటీ అవుతుంది. న్యూ అకౌంట్ అని ఇక్కడ కూడా రెడ్ పెన్తో రాసుకోండి. న్యూ అకౌంట్ ఇప్పుడు ఒక రెడ్ పెన్తో రాసుకుంటే ఏంటంటే కొన్ని న్యూ అకౌంట్స్ మనం ఈజీగా మనం చూసినప్పుడు తెలిసిపోతుంది న్యూ అకౌంట్ అని. అవి మనం భవిష్యత్తులో కౌంట్ చేసుకోవడం ఈజీగా ఉంటాయి. SSలో రాస్తామనుకోండి మనకి ఈజీగా ఉంటుంది. ఒక విజిట్కి వచ్చినప్పుడు కూడా చూడడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఆ రోజు మన ట్రాన్సాక్షన్ ఏమేమి చేసామో టోటల్ చేద్దాం. సేమ్ డేలో 500 2000 డిపాజిట్ చేసాం. ఓకే, పెనాల్టీ ఒక 5 రూపీస్. ఓకే, ఇది ఆర్డీ జనరల్ రాసే విధానం. ఓకే, ఈ టీడీ జనరల్ కూడా ఎలా రాయాలో చూద్దాం. టీడీ జనరల్ ఏమన్నా సింపుల్, డేట్ వేస్తాం, డేట్ అనేది వేస్తాం. ఒకవేళ సపోజ్ అదే రోజు మనం 1/1/24 ఓపెన్ చేస్తే అకౌంట్ నెంబర్ మనకు తెలియదు, ఓపెన్ చేస్తున్నాం కాబట్టి కస్టమర్ నేమ్ తెలుసు కాబట్టి రాస్తాం. డిపాజిట్ అమౌంట్ 10,000 చేస్తున్నారు. హౌ మనీ ఇయర్స్ అంటే సపోజ్ 1 ఇయర్ అయితే 1 ఇయర్, 3 ఇయర్ అయితే 3 ఇయర్స్ అని రాసేయండి. SB26 నెంబర్ కూడా ఎంతైతే ఆ రిసిప్ట్ నెంబర్ వేసేయండి, సంతకం నేమ్ పెట్టేయండి, సరిపోతుంది. ఇక్కడ పెద్ద ఏముండదు జనరల్. ఓకే, సింపుల్ ఇది టీడీ అయితే ఇంత సింపుల్. అకౌంట్ నెంబర్ రాస్తాం, అంటే డిపాజిట్ చేస్తాం, ఎన్ని ఇయర్స్ అని రాస్తాం, SB26 నెంబర్ రాస్తాం, ఆ రోజు ట్రాన్సాక్షన్ అంతా. ఒకవేళ నువ్వు 2 ఓపెన్ చేస్తాం అనుకుందాం, 2 ఓపెన్ చేస్తాను, ఇది ఇంకో 10,000 ఓపెన్ చేస్తాం అనుకుందాం ఎగ్జాంపుల్. ఇది 3 ఇయర్స్, ఇది 3 ఇయర్స్ అకౌంట్. ఓకే, SB26 నెంబర్ రాస్తాం, ఇది రిసిప్ట్ నెంబర్ రాస్తాం, టోటల్ చేస్తాం 10,000 20,000 సింపుల్. ఇది టీడీ, ఇది 1/24 రోజు 2 టీఏ అకౌంట్లో ఓపెన్ చేసి 20,000 అమౌంట్. ఓకే, ఇది జనరల్ రాసే విధానం. ఓకే, ఇది SB జనరల్, ఇది ఆర్డీ జనరల్, ఇది టీడీ జనరల్. ఓకే, ఈరోజు వీడియో ఇదే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.